మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కర్తవై ఉన్న కరుణమూర్తి, క్షేమదాత, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ త్రిత్వ దేవుని సంఘమును బట్టి వందనాలు. ఈనాటి ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ పరిశుద్ధమైన మాటలు ఈ పరిశుద్ధ ఆరాధనలో, నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు వినిపింప చేయమని, మమ్మలందరినీ మీ కృపలో ఎత్తి పట్టుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామానికి ప్రప్రథమముగా కోట్ల కొలది స్తుతులు దేవునికి మొదటిగా చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా యేసు ప్రభుల వారి నామమున నా నిండు వందనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు 3 లేఖన పాఠాలు మనము చదువుగా విన్నాం. ఆ విన్న ఆ లేఖనాలలో మూలవాక్యముగా ఈరోజు మీకు చదివి వినిపించిన మాట మత్తయి సువార్తికుడు 5వ అధ్యాయంలో ఈ 48వ వచనం ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మూల వాక్యముగా ఈ 3 పాఠాలకు నేను మీ ముందు ఎంచుతూ ఉన్నాను. ఏమని వ్రాయబడింది ఇక్కడ అని మనము చూస్తున్నప్పుడు, ఇందాక చదవగా మనం విన్నాం. అందులో మీ పరలోకపు తండ్రి ఎలాంటివాడు? పరిపూర్ణుడు అనే మాట. ఈరోజు అంశం ఏమిటంటే పరిపూర్ణత. ఈరోజు మన టాపిక్, మన ధ్యాన అంశము పరిపూర్ణత అనే మాట మీద, పరిపూర్ణత అనే అంశం మీద. ఆ పరిపూర్ణత ఏంటో, దేంట్లో మనకి పరిపూర్ణత ఉండాలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాట, తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరునూ ఉండాలి. ఎలాగా? ఆయన ఉన్న పరిపూర్ణతలోనికి మనము నడిపించబడాలి. మానవులమైన మనం చాలా విషయాల్లో అసంపూర్ణులముగా మిగిలిపోతున్నాం. సగం పనులు చేస్తాం చాలామంది. చాలా విషయాల్లో సంఘము, చాలా విషయాల్లో విశ్వాసులు పరిపూర్ణతను సాధించలేని వారుగా ఉంటున్నారు. వారు సంపూర్ణతను సాధించలేని వారుగా మిగిలిపోతూ ఉన్నారు. సంపూర్ణులు కానివారు లేక పరిపూర్ణులు కానివారు పరలోక రాజ్యంలో చేరలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. సంపూర్ణులే ఆయన రాజ్యానికి వారసులు. ఒకరోజు ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి పరుగునొచ్చి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను, నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే అనే ప్రశ్నతో వస్తాడు. యేసయ్య దానికి ఎట్లాగా ఆయన ఆన్సర్ ఇస్తాడో తెలుసా? నిత్యరాజ్యానికి నువ్వు వెళ్ళాలనే మాటను ఆయన కింద చెప్తా ఉంటాడు. నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడలా అంటాడు. ప్రభు అయినటువంటి యేసు ఈ నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే నీవు ఈ లోకంలో ఎవరు అవ్వాలా? పరిపూర్ణుడుగా నీవు జీవించాలా, సంపూర్ణుడుగా నీవు కాగలగాల.
ఈరోజు దేవుని వాక్యం ఎందులో మనకు పరిపూర్ణత లేదో, ఎందులో మనకు సంపూర్ణత లేదో, ఈ దేవుని ఆలయ ప్రాంగణములో ఉన్న సమాజముతో నేటి లేఖన పాఠ్య భాగాలు ప్రభువు యొక్క వాక్యపు వెలుగులో, ఇంకా చెప్పాలంటే యాకోబు అంటాడు, వాక్యమనే అద్దం. ఈ వాక్యములో నీవు సమీపింప చేస్తే నీ రూపం ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో ఎందులో చూస్తే తెలుస్తుంది. ఈ పై రూపానికి మెరుగులు అద్దం ఎదురుగుండా ఎక్కడ లోపాలున్నాయో సరిచేసుకుంటున్నట్లు వాక్యాన్ని వింటున్న సంఘము, వాక్యాన్ని వింటున్న విశ్వాసులు ఆ వాక్యములో మనలో ఉన్నటువంటి లోపాలను ఎక్కడ కొంచెం కొంచెమే ఉన్నామో, ఎక్కడ సగం సగమే ఉన్నామో, ఎక్కడ అసంపూర్ణముగా ఉన్నామో, ఎక్కడ పరిపూర్ణముగా లేమో అక్కడ పరిపూర్ణులముగా ఉండడానికి, అక్కడ సంపూర్ణులముగా మనం మారడానికి, మనలో ఉన్న కొదువులను ఫుల్ఫిల్ చేసుకొనడానికి ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఉండగా 3 ప్రాముఖ్యమైన విషయాలలో మనకు సంపూర్ణత లేదని ఈరోజు పాఠములలో ఎందులో మనము ఆ 3 విషయాల్లో అసంపూర్ణముగా ఉన్నామో ప్రభు మనతో ఈరోజు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ 3 మాటలు ఏంటంటే, ఆ 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఉపవాసము, రెండవది ఆనందము, మూడవది ప్రేమ. ఈ 3 మాటలకు ఎదురుగుండా నువ్వేం పెట్టుకోవాలంటే ఒకే మాట, పరిపూర్ణత, పరిపూర్ణత, పరిపూర్ణత. మొదటి మాట పరిపూర్ణ ఉపవాసము. నీ ఉపవాసం ఎలాగుండాలా? పరిపూర్ణమైన ఉపవాసముగా నీ ఉపవాసం ఉండాలా. రెండవది నీ ఆనందం పరిపూర్ణమైన ఆనందముగా నీ ఆనందము ఉండాలా. మూడవది నీ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమగా నీ ప్రేమ సమీపింప చేయబడాలా. ఈ 3 మాటలు 3 లేఖనాలకు సంబంధించిన భావాలు, భావ ఉద్దేశాలు. కాబట్టి ఇప్పుడు నేను మొదటి మాటను మీ ముందు ధ్యానము చేస్తున్నాను. పరిపూర్ణమైన ఉపవాసముగా మన ఉపవాసము సమీపింపబడాలి. ఎక్కడుంది ఈ మాట ఈరోజు? ఈ మాట ఎక్కడుంది ఈరోజు? ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఏమండి, పాత నిబంధన పాఠము 58వ అధ్యాయం ఈరోజు మనం చదువుకున్నాం. ఈ 58వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 14 వచనాలు విస్తరించి ఉంది ఈ 58వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ అధ్యాయంలో ఈ 14 వచనాలు కలిగిన ఈ 58వ అధ్యాయం యెషయా, ఇందులో కీలకమైన విషయం ఏమిటి అని నీవు గమనిస్తే, మీరు చదవండి, ఇందులో ఇంపార్టెంట్ అయిన విషయం ఏం కనబడుతుంది అని మిమ్మల్ని అడిగితే మీరు ఒక 5 నిమిషాలు ఆ అధ్యాయం మీద ఎక్సర్సైజ్ చేస్తే, ఆ అధ్యాయం మీద నీవు అధ్యయనము చేస్తే ఏం ఎక్స్పోజ్ అవుతుంది అందులో కదా? చాలా సింపుల్గా తెలిసిపోతుంది, చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఈ 58వ అధ్యాయం నొక్కి ఒక్కడి నుంచి చెప్పుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం అనే మాట గొంతెత్తి పలుకుతూ ఉన్నది ఈరోజు పాత నిబంధన పాఠంలో. దాదాపు 9 సార్లు ఉండడానికి 14 వచనాలున్న 9 పర్యాయాలు ఉపవాసము అనే పద సంబోధన అక్కడ రావడం గమనార్థమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఉపవాసం అనే మాట గురించి, ఉపవాసం అనే పదం మనం ఎక్కువగా ఎప్పుడు వింటాం కదా? లెంటన్ డేస్
మండలకాల 40 దినాల ధ్యానాల్లో భస్మ బుధవారం ఆరంభమైన రోజున ఇంకా దాదాపు చాలామంది వ్యక్తుల విశ్వాసుల జీవితాల్లో వారానికి ఒక పర్యాయము ఫ్రైడే దాని మీద మన ఫోకస్ ఉంటుంది కదా. ఉపవాసము గురించి, ఉపవాసము ఆచరించడం, ఉపవాసాన్ని పాటించడం, ఉపవాసము కలిగి ఉండడం. ఇక్కడ ఉపవాసము కలిగినటువంటి ప్రజ, ఉపవాసము చేస్తున్నటువంటి ప్రజ ఈ 58వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 3వ వచనములో ఒక కీలకమైనటువంటి ప్రశ్న సమాజము నుండి ఆయన మాట్లాడుచున్నటువంటి విషయాలు మీరు చూస్తున్నప్పుడు ఏమనుంది ఇక్కడ? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, నీవెందుకు చూడవు, నీవెందుకు లక్ష్య పెట్టవు. మేము ఉపవాసములు చేస్తున్నప్పుడు నీవెందుకు మా వైపు నీవు చూడడం లేదు? మేము ఉపవాసాలు చేస్తున్నప్పుడు నీకేం పట్టనట్టుగా ఉంటున్నావేంటి అన్నట్టు సమాజం, సంఘములో కూడా చాలామంది నేను ఎంత ఉపవాసం చేస్తున్నానో, నేను ఇన్ని రీతులుగా దేవుని సన్నిధిలో, నేను దేవుని యొక్క సన్నిధిలో నేను కడుపు మార్చుకుంటూ, నేను ఆహారాన్ని పానీయాన్ని పక్కన పెట్టి నేను చాలా విధాలుగా నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాను? నలగగొట్టుకుంటున్నాను. అర్థం చేసుకోవాలా? చాలామంది మధులలో ఇంతగా నేను ఉపవాసం ఉంటున్నాను, అయినను ఆ ప్రభువు చూపు నా వైపు లేదేంటి అన్నట్టు చాలామంది ఈరోజు అక్కడ కూడా మాట్లాడుతున్న మాట, నీవెందుకు చూడడం లేదు, నీవెందుకు లక్ష్యం చేయడం లేదు. చేయడానికి ఏం చేస్తున్నారు? ఉపవాసము చేస్తున్నారు, కానీ ఆయన చూడనట్టుగా పరిస్థితి ఉంది. ఎందుకుంది? బహుశా అలాగని మనం ఆలోచన చేస్తే బహుశా ఆ ఉపవాసము ఆయన ఎందుకు చూడని వాడుగా ఉంటున్నాడంటే, ఈరోజు ఈ టెక్స్టుల్లో 6వ వచనము 58వ అధ్యాయంలో 6వ వచనములోని చివరి లైను, 6వ వచనములోని చివరి లైను, నేను ఏర్పరచుకునిన ఉపవాసము అని దేవుడు అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట చూపిస్తాను మీకు. 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. 1, 2, 3, 4, 6వ లైన్లో చూడండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అర్థం చేసుకోండి, 2 మాటలు. నాకిష్టమైన ఉపవాసము. ఇందాకేమన్నాడు పైన? నేను ఏర్పరిచిన ఉపవాసము. తర్వాత నాకిష్టమైన ఉపవాసము. ఏది సంపూర్ణమైన ఉపవాసం అవుద్దంటే, ఏది పరిపూర్ణమైన ఉపవాసం అవుతుందంటే, దేవుడు ఏది ఏర్పరిచాడో, దేవుడు ఉపవాసం అనే దానికి సరి అయినటువంటి నిర్వచనం, ఆయనకి ఏది ఇష్టమో అది కదా పరిపూర్ణం, అది కదా సంపూర్ణమైన ఉపవాసం. సంపూర్ణత అనే పదం, పరిపూర్ణత అనే పదం, ప్రభువు ఏది పరిపూర్ణముగా ఎంచాడో, దేవుడు ఏది ఇష్టముగా ఆయన స్థాపించబూనాడో, ఆ ఉపవాసములో ఉండవలసినటువంటి డిసిప్లిన్, ఆ ఉపవాసములో పాటించవలసిన నియమావళి, ఆ ఉపవాసములో అమలుపరిచినటువంటి విధి విధానాలు నీ ఉపవాసములో లేకుండా నీవెంత కడుపు మార్చుకున్నా, నీ శరీరాన్ని ఎంత నలగగొట్టుకున్నా అది ఏ ఉపవాసం అవదు? సంపూర్ణ ఉపవాసం, పరిపూర్ణ ఉపవాసం అవ్వదు. అదే ఉపవాసం అవుద్ది? అసంపూర్ణ ఉపవాసం. అది సగం పనే, అది సగం పనే. నీ పని నిండుగా పని చేస్తేనే ఫుల్ జీతం నీకు వస్తుంది. పరీక్ష సగం రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి? సగం మార్కులే. నీ ఉపవాస దీక్షలో అసంపూర్ణత కలిగిన పనులు చాలా ఉన్నాయి.
ఉదాహరణకు చూద్దామా ఏమున్నాయో. 58:4 చూడండి. మీరు కలహపడుచు ఉపవాసం చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మీరు కలహపడుచు ఏం పడుచున్నారు? కలహము చేస్తూ, కలహపడుచు, వివాదాలు చేస్తూ, అన్యాయముగా గుద్దులాడుచు, ఇంకా ఏం చేస్తున్నారు? అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉండేవాడు నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవుడు ఏర్పరిచిన ఉపవాసంలో ఏముండకూడదు? ఉపవాసం చేసేవారు కలహప్రియులుగా ఉండొద్దు. ఉపవాసం చేసేవారు వివాదాలు సృష్టించకూడదు. ఉపవాసాలు చేసేవారు అన్యాయముగా ప్రవర్తించకూడదు. ఉపవాసం చేసేవారు గుద్దులాడుటకు వారు ప్రయత్నాలు చేయకూడదు. మీరు అలాంటి పనులు చేస్తే ఎలా చూస్తాడు ఆయన నీ ఉపవాసం? నీవు అలాంటి నీ ప్రవర్తన అలా ఉంటే నా ప్రభువు ఎందుకు లక్ష్య పెడతాడు? అర్థమవుతుందా? ఏదో నీవు చేస్తున్న ఉపవాసానికి నీవే భక్తుడు అన్నట్లు ఆయన నీ వైపు ఆయన లక్ష్యం చేయడం లేదని నీ పదజాలాలు నీ మనసులో ఇక్కడ రాసినటువంటి టెక్స్టుల్లో వ్రాయబడినటువంటి సందర్భానికి అనుగుణంగా మన ప్రవర్తనలుంటే అలాంటి ఉపవాస దీక్షలు తప్పక ఈ కలహము, వివాదము, అన్యాయము ప్రభువు ఏర్పరిచిన దాంట్లో ఆయన ఇష్టపడడు. అది పరిపూర్ణ ఉపవాసానికి ఎంత మాత్రమూ సాటి రాదు. ఈరోజు అలాంటి నేపథ్యములో ఉపవాసము చేయుచుండగా ప్రభువు నీ ఉపవాసాన్ని ఎంచునట్లు, ప్రభువు నీ ప్రార్థనను వినునట్లు, ప్రభువు నీకు జవాబును నీవు పొందుకున్నట్లు నీ ఉపవాసములో తప్పక క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మికత నీలో ఉండాల. ఇక్కడ వాస్తవానికి ఉప ప్లస్ వాసము మనం చాలాసార్లు విన్న పదం. నిద్రాహారాలు, అన్నపానాలు మానేసినంత మాత్రాన దేవునికి దగ్గరగా జీవించినట్లు కాదు. ఉప అంటే దగ్గర, వాసము నివసించుట. ఎవరికి దగ్గరగా నివసించుట? దేవునికి దగ్గరగా నివసించేవారు కలహప్రియులుగా ఉండరు. దేవునికి దగ్గరగా నివసించేవారు వివాదాలు చేయరు. దేవునికి దగ్గరగా జీవించేవారు అన్యాయాలు జరిగించరు. మరి మీరు అన్యాయాలు జరిగిస్తూ, మరి మీరు వివాదాలు చేస్తూ, మరి మీరు కలహాలకు ఇష్టపడుతూ దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా ఎలాగ ఎంచుతాడు? దేవుడు నిన్ను నన్ను సంపూర్ణుడుగా ఆయన రాజ్యానికి ఎలాగా చోటు ఇచ్చేవారముగా మనం పూనుకుంటాం. ప్రభువు అంటున్నాడు ఇక్కడ, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసములో మీరు మచ్చుకి ఇక్కడ చూస్తే 6వ వచనములు అంటున్నాడు కదా, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడము, కాడిమాను మోకులు తీయుటయు, బంధింపబడిన వారు విడిపించబడుట, ప్రతి కాడిని విరగగొట్టుటయు. ఇక్కడ మాట్లాడుతున్న మాట వాడుక పదాల్లో మనం చూస్తే, నేను ఆమోదించే ఉపవాసం ఏమిటంటే, అక్కడ 6వ వచనం వాడుక మాటల్లో ఆ పదాలను అర్థం చేసుకుంటే యేసయ్య ఆమోదించే ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు వేసిన సంకెళ్ళు విప్పడం, దుర్మార్గులు వేసిన సంకెళ్ళు విప్పడం, కాడిమాను త్రాళ్ళు తీయడం, దౌర్జన్యానికి గురి అయిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగగొట్టడం. ఇలా ఎక్కడైతే నిష్కారణంగా అన్యాయం జరుగుతుందో, బాధింపబడినటువంటి పరిస్థితులు ఎవరైతే భరిస్తున్నారో వారికి సహాయం చేయడం, భారమైన బరువుల చేత అణిచివేతకు గురవుతున్న వారికి సహాయం చేయడం, అక్రమముగా శ్రమకు గురవుతున్న వారికి సహాయం చేయడం. ఇక్కడ చేయవలసినటువంటి ఉపవాసము చేస్తున్న వారు ఇందులో కూడా పాలు ఉన్నప్పుడు అది ఫుల్ ప్లెడ్జ్డ్ ఫాస్టింగ్, అది పరిపూర్ణమైనటువంటి ఉపవాసము కలిగినటువంటి విశ్వాసిగా ఆయనని యొద్ద సమీపింప చేయగలిగినటువంటి విషయం. 7-8 వచనాల్లో కూడా ఇంకా చెప్తున్నాడు, నీ ఆహారము
ఆకలిగొనిన వారికి పెట్టుటయు. నీ రక్త సంబంధికి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయు. ఇదే కదయ్యా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నట్లు ప్రభువు అక్కడ సంబోధన చేస్తున్నాడు. ఉపవాసము, పరిపూర్ణ ఉపవాసము. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటున్నావా? మండల కాలంలో 40 రోజులు ఒక పూట ఎన్నో రీతులుగా నిద్రాహారాలను, చాలా వరకు ప్రార్థనలో గడపడానికి అన్నపానాలను కూడా మైమరిచి నీ ఉపవాసం చేస్తున్న దినాలు ఎన్నో దినాలు గడిచి ఉండవచ్చు. అలా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఏదో ఒక పూట, ఏదో ఒక సమయాన్న ప్రభు సన్నిధిలో నేను ఇంతగా నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను, ఇంతగా నా దీక్షను ప్రభువు సన్నిధిలో నేను చూపిస్తున్నాను. అయితే నేను ఉపవాసం ఉండగా ఆయన ఎందుకు చూడడం లేదు? ఆయన ఎందుకు నా ఉపవాసాన్ని లక్ష్య పెట్టడం లేదంటే, నువ్వు చాలా విషయాల్లో అన్యాయస్తుడిగా కనబడుతున్నావు, నువ్వు చాలా విషయాల్లో అక్రమదారుడిగా కనబడుతున్నావు, చాలా విషయాల్లో దౌర్జన్యము చేసేవాడుగా కనబడుతున్నావు, చాలా విషయాల్లో ప్రభువు పక్షాన, చాలా విషయాల్లో నేరారోపణలు నీ మీద ఎన్నో మోపబడడానికి ఆయన దగ్గర చాలా చిట్ట ఉంది. దేవునిని మనం మోసం చేయలేం. ఉపవాసం ఎవరికి చేస్తాం? ఎవరు చూస్తారని, ఎవరు వింటారని? మనుషుల కొరక. కొంతమంది ఉపవాసాలు మనుషుల కొరకే చేస్తున్నారు, కొంతమంది మనుషులకు కనబడాలని చేస్తారు, కొంతమంది వారి ఫాస్టింగ్, వారి యొక్క ఉపవాస దీక్ష మనుషులకు కనబడాలని ఒకడు వచ్చి లిస్ట్ చదువుతున్నాడు దేవాలయంకి వచ్చి. ఎవడు వాడు? పరిసైడు ఏమంటాడు? వారానికి కౌంట్ వేసుకుంటున్నాడు. 7 రోజుల్లో 2 రోజులు నేను కడుపు మార్చుకుంటున్నాను తెలుసా అంటున్నాడు. అవి ప్రదర్శించడానికి అవకాశం లేదు. నువ్వు చెప్పగలవా? నేను అన్యాయస్తుని కాను, నేను దుర్మార్గుడిని కాను, నేను పాపిని కాను, నేను వివాదాలు చేయను, నేను అక్రమముగా ఉండను, నేను దౌర్జన్యం చేయను అనేవి దేవుని దగ్గర సమస్తము కూడా ఆయన దృష్టిలో మనము ఎలాంటి వారమో, ఎలాంటి పరిస్థితులు ప్రభువు దగ్గర మన ఉపవాస దీక్షలు ఉండాలో దేవుడు మన పక్షాన తప్పక ఆయన అడుగుచున్నటువంటి విషయం. దేవుడు చూచే ఉపవాసం, దేవుడు లక్ష్యపెట్టే ఉపవాసం. వివాదాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేయకుండా, బంధింపబడిన వారి యొక్క కాడి బరువులను తేలిక చేసి, దౌర్జన్యానికి, అణిచివేతకు గురి అయినటువంటి పరిస్థితులకు నీ యొక్క యథార్థత కనబడగలిగితే, నీ ఖచ్చితత్వం కనబడగలిగితే, అది నాకు ఇష్టమైన ఉపవాసము, అది నేను ఏర్పరచుకున్న ఉపవాసము, అది ఈరోజు అంశం పరిపూర్ణమైన ఉపవాసం. అలాంటి పరిపూర్ణమైన ఉపవాసం నీ ఉపవాస దీక్షగా ఉండునట్లు నీ జీవితం ఉన్నప్పుడు, అప్పుడు నీవు ప్రార్థన చేయగా ఆయన నీకు ఉత్తరమిస్తాడు. రెండో మాటకు వెళితే సందర్భానుసారముగా రెండో మాట ఏం చెప్పాను? పరిపూర్ణ ఆనందం. మొదటిది పరిపూర్ణ ఉపవాసం. రెండవది పరిపూర్ణ ఆనందం అనే మాట మన జీవితంలో పొందుకోవడానికి. ఈరోజు ఈ పత్రిక పాఠం రోమా 14వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని మరేంటంట? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటున్నాడు. పరిపూర్ణ ఆనందం ఇక్కడ ఎప్పుడంటే, పరిపూర్ణ ఆనందం ఈ లోకములో చాలా విషయాల్లో భౌతికంగా ఆనందము కలిగిన సమయాలు, సంతోషము కలిగిన సమయాలు, నీవు హ్యాపీయెస్ట్ మూమెంట్ నీ జీవితంలో ఎన్నో విషయాల్లో నీవు కలిగిన క్షణికాలపు సంతోషాలు, అనేక సందర్భాల్లో ఎదురైన ఆనందము కలిగిన నేపథ్యాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇక్కడ అల్టిమేట్గా మనము ఆనందం అనే దానికి నిజమైన నిర్వచనం, సంతోషం అనే దానికి ఆ పరిపూర్ణమైన సంతోషం. ఎక్కడ పరిపూర్ణ సంతోషం అంటే ప్రభు రాజ్యములో నిత్యానందం, పరమానందం.
ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో మన వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడెక్కడో గడిపే వచ్చే ఆనందాల కంటే నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి భక్తుడు, దేవునికి విశ్వాసిగా ఉన్నవాడు, ఆయన సన్నిధిలో దొరికే ఆనందాలు 16వ కీర్తనలో ఉంటుంది. నిత్యము ఆయన సన్నిధిలో సుఖములు కలవు. ప్రభు సన్నిధిలోనే ఆనందం. ఈ కీర్తన ఒక ప్రైవేట్ సాంగ్. ప్రభు సన్నిధిలోనే ఏంటంటే ఆనందం, సంతోషం. లోకానుసారముగా ఉన్న ఈ ఆలయములోనే ఆనందం ఉందని అనుకుంటే అర్థం చేసుకోవాలి ఈ మాట. మనుషుడు నిర్మాణం చేసిన దేవాలయమని, దేవునిని కలుసుకునే స్థలమని, ఈ మందిరములోనే ఒక భక్తుడు ప్రభు సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే నిత్యము సుఖములు, ప్రభు సన్నిధిలోనే ఆనందం అని అనుకునే ఆనందం క్రైస్తవుని యొక్క అంతిమ గమ్యం, చేరాలనుకునే తాపత్రయం పరలోక రాజ్యములో నిజమైన పరిపూర్ణ సంతోషం, ఆనందం. అందుకే పౌలు తెగేసి చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనము బ్రతికినా, అక్కడ వాడిన మాట చచ్చిపోయినా, బ్రతికినా చనిపోయినా మనం బ్రతికే బ్రతుకులో ఎవరుండాలా? ప్రభువు కొరకు బ్రతికే వారముగా, ప్రభువు కొరకు చనిపోయిన వారముగా, బ్రతికినా చనిపోయిన ప్రభువు వారముగా ఉంటే పరలోకములో మనకు చోటు. అక్కడ ఏంటది? నిత్యము ఆనంద సంతోషమే. ఇప్పుడు ఆ విషయాన్ని, పరలోక రాజ్యాన్ని ఇక్కడ పౌలు యొక్క వేదాంతములో ఎంత ప్రస్ఫుటముగా ప్రకటించాడంటే, దేవుని రాజ్యము ఏమన్నాడు? భోజనమును ఏంటంట? భోజనమును పానమును కాదు. ఉపవాసం ఏం కాదు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు నువ్వు కడుపు మార్చుకోవడమే కాకుండా భోజనాన్ని మానేసినంత మాత్రాన ఉపవాసం అవ్వదు. భోజనాన్ని మానేసినంత మాత్రాన ఉపవాసం అవ్వదు. మరి ఏమవ్వాలా? నీవే ఎలాగుండకూడదు? దౌర్జన్యం చేయకూడదు, వివాదాలు చేయకూడదు, కలహాలకు కాల్దువ్వకూడదు, నిస్సాయ స్థితిలో ఉన్నవారిని, వస్త్రహీనులుగా ఉన్నవారికి నీవు సహాయపడేయడం, నీవు వ్యతిరేకంగా నీ కార్యాలు అక్కడుంటే నీ ఉపవాసం దండగా ఆయన చూడడు అన్నాడు. మరి ఇక్కడ దేవుని రాజ్యములో కూడా ఆయన ప్రస్తావన చేసింది, అన్నపానములు ఏం కాదు, పరలోక రాజ్యం చేర్చవు. మరి ఏంటి? 3 మాటలు చెప్పాడు ఇక్కడ మరలా. ఒకటి, దేవుని రాజ్యం ఎలాగొస్తుంది? ఒకటి నీతి, 2 సమాధానం, 3 పరిశుద్ధాత్మ. పరలోక రాజ్యములో చేరే భాగ్యం, అక్కడికి వెళ్తే ఏముందని చెప్పాం? పరిపూర్ణ ఆనందం. పరిపూర్ణ ఆనందం పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం అనే స్థానంలో వచ్చే ఆనందం నీకు దొరకాలంటే మొదటిది నీవు ఎలా ఉండాలా? నీతి. కొండ మీద ప్రసంగములో చెప్తాడు ప్రభు అయినటువంటి యేసు. 6వ వచనంలో అంటాడు, నీతి కొరకు. ఏమన్నాడు అక్కడ? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. దేని కొరకు ఆకలి దప్పులు? అన్నపానాల కొరకు ఆకలి దప్పులు కాదు, నీతి కొరకు, నీతిగా జీవించడానికి. అబ్రహాము నీతిగా జీవించడానికి ప్రభు మాటను ఆనుకుని తను నడిచి వెళ్ళిపోయాడు. అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి విషయాలు మనకు ఆనవాళ్ళు. అలాగే మత్తయి 5:10 కూడా చెప్పిన మాట, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. డైరెక్ట్గా చెప్పేశాడు. నీతి కొరకు ఏం చేయబడుతున్నా, చాలామంది దేవుని సేవలో, చాలామంది దేవుని వాక్యము కొరకు, చాలామంది మంచి కొరకు నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో చాలా విషయాల్లో వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఆ కష్టమేదో నీకే వస్తున్నట్లు, నీవు భరించలేనంత పాటు నీవే పడుతున్నట్లు, నీవు విరహవేదన పడిపోకుండా ఆ శ్రమను కూడా దేని కొరకు భరిస్తే? నీతి కొరకు భరిస్తే, సువార్త కొరకు భరిస్తే, సంఘము కొరకు భరిస్తే, దేవుని పరిచర్య కొరకు శ్రమలను సహిస్తే
నీవు నీతి కొరకు హింసింపబడితే, నీవు నీతి కొరకు హేళన చేయబడితే, నీవు నీతి కొరకు నీకు ఎన్ని అవరోధాలు వచ్చినా నీవు ఎదుర్కోగలిగితే, నిలబడగలిగితే, అక్కడ ఏమన్నాడు యేసయ్య? పరలోక రాజ్యము అంటే వాళ్ళకి పరిపూర్ణ ఆనందం ఉంది. భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, అపోస్తులైన వారు నీతి కొరకు చాలా పాట్లు పడ్డారు, చాలా శ్రమలు పడ్డారు. మంచి కొరకు చాలామంది శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ అవి తాత్కాలికం. శాశ్వతం ఏంటి? ప్రభు రాజ్యములో పరమానందం ఉంది వాళ్ళకి. ప్రభు రాజ్యములో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అనే గొప్ప ఆనందములో వారికి పాలు ఉన్నది. కాబట్టి నీతి కొరకు వారు తృప్తిపరచబడతారు. ఆకలి దప్పులుంటే నీతి కొరకు హింసింపబడ్డవారు వారికి రిజర్వ్డ్, హెవెన్లో వారికి ప్లేస్ రిజర్వ్డ్. రెండో మాట ఏం చెప్పాడు అక్కడ? సమాధానం అని చెప్పాడు. పరలోక రాజ్యానికి పరమానందం పొందుకోవడానికి వారు ఉండవలసినటువంటి జీవితము ఎలాంటిదంటే సమాధానకరులుగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. యేసుప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు పునరుద్ధానము తర్వాత ఆయన నోట వచ్చిన మొదటి మాట ఏంటంటే షలోం, సమాధానం. సమాధానం, సమాధానకరమైన మాటలే మనం ఎక్స్పెక్ట్ చేయాలా, సమాధాన పడుటకే మనం ఇష్టపడాలా. క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఖచ్చితమైన గుణం సమాధానం. చాలా విషయాల్లో అసమాధానముగా నీవు జీవిస్తావు. ఎందుకు? నీ క్రైస్తవ్యం దండగా. అర్థమవుతుందా? నీ అసమాధానకరమైన నీ బ్రతుకు నీవు కలిగి ఉన్న బాప్తిసానికి కానీ, నీవు వచ్చి వెళ్ళిపోతున్న ఆలయ ఆరాధనకు అది సరైనటువంటి స్థితి కాదు. ఇవి నా మాటలు కాదు. నీవెక్కడైతే దేవాలయంలో ఉన్నావో, దేవుని దగ్గరకు వచ్చావో, దేవునికి ప్రార్థిస్తున్నావో, దేవునికి కానుకిస్తున్నావో, నీకు సమాధానం లేని బ్రతుకు నీలో ఉంటే పో, ముందు అక్కడికి వెళ్ళి నీవు సమాధానపడి ఇక్కడికి రా అని ప్రభువు గంటపాదంగా తెలియచేసిన మాటలు. కాబట్టి సమాధానము కొరకై నీవు తాపత్రయపడాలి కానీ సమాధానానికి వ్యతిరేకమేంటి? వివాదాలు చేయడం, అసమాధానముగా ఉండడం, నీ స్నేహాన్ని, నీ సహవాసాన్ని, నీ క్రైస్తవ్యాన్ని విరోధ భావాలు పెంచుకోవడం, అది సమాధానమునకు ఎంత మాత్రమో పాత్రత కలిగిన జీవితం కాదు. కొండ మీద ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా చెప్పాడు యేసయ్య. 9వ వచనంలో అంటాడు ఆయన, సమాధానపరచువారు ధన్యులు. అక్కడ అన్నమాట సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ ఇండైరెక్ట్గా చూడండి, ఇక్కడ కూడా డైరెక్ట్గా ఒక విషయం, అక్కడ ఇండైరెక్ట్గా ఉందో డైరెక్ట్గా ఉందో అర్థం చేసుకోండి. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరు అనబడతారట? దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని కుమారులైన వారు, కుమార్తెలైన వారు ఎక్కడుంటారు? దేవుని దగ్గర ఉంటారు. దేవుడు ఎక్కడుంటాడు? దేవుని రాజ్యంలో ఉంటాడు. మనం మొదటి మాట ఏం విన్నాం? దేవుని రాజ్యంలో భోజనము పానము కాదు, దేవుని రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఎందలి ఆనందం. పరలోక రాజ్యములో నీతిగా ఉన్నవారు, రెండోది సమాధానముగా ఉన్నవారు. ఎవరితో నీకు సమాధానం లేదు. సమాధానము లేకుండా ఎంతకాలం నీ జీవితాన్ని జీవిస్తావు? బైబిల్ మోస్తున్నావు, బైబిల్ వాక్యాలు వింటావు, బైబిల్ ప్రసంగాలు చేయగలవు, బైబిల్ వర్తమానాలు వింటున్నావు, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, కానీ నీకేం లేదు. నీకు లేనటువంటి సమాధానం, నీ జీవితంలో అసమాధానముగా ఉన్నటువంటి జీవితం నిన్ను పరమానందములోనికి చేర్చలేదు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? అందరూ కోరుకుంటాం మనం సంతోషంగా ఉండాలని. కానీ సమాధానం లేకపోతే సంతోషమే ఖచ్చితంగా. ఇంట్లో సమాధానం లేదనుకోండి, ఏముండదు వాళ్ళకి, అది భౌతికం. ఇంకా ఆత్మీయమైన పరలోకంలో కూడా నీకు చోటు కోల్పోతున్నావు. అర్థమవుతుందో లేదో నీకు. కాబట్టి సమాధానకరమైనటువంటి విషయాలు, మనం ఒక విషయాన్ని ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టినప్పుడు గాబ్రియల్ దూత వచ్చింది.
పుట్టినటువంటి విషయాన్ని ప్రకటించి వెళుతుంది పరలోకానికి. అలా ప్రయాణం అవుతున్నటువంటి విషయంలో పరలోక సైన్య సమూహంతో మీట్ అయింది. ఈ పరలోక సైన్య సమూహంతో మీట్ అయినప్పుడు 2 విషయాలు ఎత్తి చెప్పింది. ఒకటి దేవునికి, ఇంకొకటి మనుషుడికి చెప్పింది. దేవునికేమో మహిమని చెప్పింది, మనుషులకేమో సమాధానం అని చెప్పింది. మనుషులకు ఉండవలసింది ఏం చెప్పింది? సమాధానం. దేవునికి చెందింది ఏంటి? మహిమ. దేవునికి మహిమ ఎంత ప్రాముఖ్యమో మనుషులకు సమాధానము అంత అవసరం. లేకపోతే వాడి జీవితం ముందుకి వెళ్ళడం కష్టతరం. కాబట్టి దేవునికి మహిమకున్న ప్రాధాన్యత, సమాజానికి సమాధానమంత ప్రాధాన్యత. కాబట్టి అట్టి సమాధానమును మనము నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితంలో ఎక్కడ సమాధానం లేదో అక్కడ నీవు సమాధానం తెచ్చుకోవలసిన అవసరత నీకు తెలియజేస్తున్నాను. 3వ మాట ఇక్కడ ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో, ప్రభు ఆత్మను ఎవరు పొందుకుంటారో మన జీవితంలో ఆత్మను ఆహ్వానించే వారముగా, పరిశుద్ధాత్మను స్వీకరించే వారముగా. చాలామంది దేవుని ఆత్మ గురించి సరైన అవగాహన ఉండదు. పరిశుద్ధాత్మ గురించి అర్ధరహితమైన మాటలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మను గురించి చాలామంది అవమానకరంగా మాట్లాడతారు. దేవుని వాక్యమే నడిపింపులో దేవుని ఆత్మ ప్రాధాన్యత చాలా ముఖ్యమైంది. కానీ చాలామందికి ఆ ఆత్మ యొక్క ప్రాధాన్యత తెలీదు. వాళ్ళ మనుషులను, వారి సేవకులను, వారి పరిచర్యను అడ్డంకులుగా ఉంటున్నారు అనుకుంటున్నారేమో. ఒక రీతిగా దేవుని ఆత్మకు కూడా వారు ఆటంకదారులు, దేవుని ఆత్మకు కూడా వ్యతిరేకపరమైన పనులు చేస్తున్నవారు. ఆ విషయాల్లో అపోస్తుడైనటువంటి స్టెఫెను దేవుని సంఘ పరిచర్యలో ఆత్మావేశుడై దేవుని సంఘానికి తాను ఖచ్చితమైన బోధ చేస్తుంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పరిచారు? వ్యతిరేక చర్యలు స్టెఫెనుకు చాలా బాధ కలిగించారు. అతడు ఆత్మ మూలముగా పనిచేసి ఈ లోకమును పరిచర్యలోనే తన మరణాన్ని సమీపించాడు. అక్కడ అల్టిమేట్గా తనకి ఎక్కడ చేరుకున్నాడంటే ఆకాశము తెరువబడుటయు, తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు కూర్చుండుట, ఆ ఆనందాన్ని పొందుకున్నాడు. ఆనందం ఆత్మలో, మరణములో కూడా అతనికి ఏముంది? కారణం ఏమిటంటే తన ఆత్మలో జీవించాడు, ఆత్మలో నడిపించబడ్డాడు. ఆత్మలో నడిపించబడేవాడికి శ్రమలో కూడా ఆనందాన్ని ఇచ్చే దేవుడు. అది పరిపూర్ణ ఆనందం. ఆ టేస్ట్ నీకు తెలుసా? ఆత్మలో ఆనందపడే ఆత్మీయ పరమానందం ఈ లోకములో నీతిగా, సమాధానముగా, పరిశుద్ధాత్మగా ఉంటే వారికి నిత్యానందమే, పరమానందమే. చివరి మాట చెప్తున్నాను, 3వ మాట. మొదటి మాట ఏం చెప్పాను? పరిపూర్ణ ఉపవాసం. 2వ మాట పరిపూర్ణ ఆనందం. 3వ మాట పరిపూర్ణ ప్రేమ. పరిపూర్ణ ప్రేమ. ప్రేమలో కూడా పరిపూర్ణత కలిగిన ప్రేమను ప్రభు మనలను ప్రేమించమంటున్నాడు. చాలామంది ప్రేమను నటిస్తారు, చాలామంది ప్రేమను యాక్షన్తో ప్రదర్శిస్తారు, చాలామంది ప్రేమను మాటలతో పలుకుతారు అంతే. చాలామంది ప్రేమ అనేది ఉత్తుత్తి ప్రేమ. కానీ దేవుని ప్రేమను బట్టి ఈరోజు ప్రేమలో చాలామంది ఉత్తుత్తి ప్రేమ ప్రేమిస్తే, మాటలతో ప్రేమిస్తే, నటనతో ప్రేమిస్తే, యాక్షన్ చేసి ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా? అది పరిపూర్ణ ప్రేమ అవుద్దా? అందుకే మనము ఉత్తుత్తి ప్రేమను నటిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, నటనగా నటించే ప్రేమ అది పరిపూర్ణ ప్రేమను పొందుకోదు. ఆ ప్రేమ పరిపూర్ణ ప్రేమ అవ్వాలంటే ఒక 4 మాటలు, కొన్ని మాటలు మీకు ఇక్కడ వివరిస్తూ ఉన్నాను. ఆ 4 పదాలు ఏంటంటే, దైవంబును ప్రేమించువాడే పరమపురికి వారసుండు, సహోదరుని ప్రేమించువాడే సత్య సంబంధి, పొరుగువారిని ప్రేమించువాడే దైవ గ్రంథంబును నెరవేర్చువాడు, శత్రువును ప్రేమించువాడే దైవ గుణంబు కలిగినవాడు. ఈ 4 పదాల్లో ప్రేమ పరిపూర్ణత కనబడుతుంది. మొదటి మాట, దైవంబును ప్రేమించువాడే పరమపురికి
వారసుండు. ప్రేమలో ఏముండాలంటే మొదట ప్రేమ ఎవరిని ప్రేమించాలంటే డెఫినెట్లీ దైవాన్ని ప్రేమించాలా, దేవునిని ప్రేమించాలా. దేవునిని ప్రేమిస్తే ఈ మానవుడు దేవునిని ప్రేమించినందుకు పరమపురికి, పరలోకానికి వారసుడు. కాబట్టి మనం అందరం ఏమనుకుంటాము? దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమిస్తున్నాం, ప్రేమించబడాల దేవుని చేతను కూడా మనం అనుకుంటాం. రెండవది, సహోదరుని ప్రేమించువాడే సత్య సంబంధి. సహోదరుని ప్రేమించువాడే సత్యానికి సంబంధి. సత్యం అనగా ఎవరు? ప్రభువే సత్యము. నీవు ఎవరి సంబంధివి? ప్రభువు సంబంధివి. ప్రభువు యొక్క సంబంధివిగా నీవెంచబడుతున్నావు. నీ సహోదరుని నీవేం చేయకూడదు? తిరస్కరించకూడదు. నీ సహోదరుని నీవు తిరస్కరించకూడదు. వాడిని నీవు ముఖం చాటేయకూడదు. నీ యొక్క రక్త సంబంధికి, ఈరోజు పాఠాల్లో ఉన్న ఈ మాటలన్నీ, నీ రక్త సంబంధికి ముఖం చాటేయకూడదు. ఇంకా ఇక్కడ అంటున్నాడు, పొరుగు వారిని ప్రేమించువాడే ఏంటంట? పొరుగు వారిని ప్రేమించువాడే దైవ గ్రంథంబును నెరవేర్చువాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని నెరవేర్చాలి మనం. ఇది పట్టుకుని తిరగడం కాదు, ఇది పట్టుకుని పదే పదే చదవడమే కాదు, దీని ప్రకారం నడవాల, దేవుని వాక్య ప్రకారం జీవించాల. ఈ మాట ఉంటుంది మీకు రోమా 13:10 ఉంటుంది. రోమా 10:13 ఏముందంటే, ప్రేమ పొరుగువారికి కీడు చేయదు, పొరుగువారికి గనుక పొరుగువారికి కీడు చేయదు. మరేం చేస్తుంది? ప్రేమ కలిగి ఉండడం. ధర్మశాస్త్రం నెరవేర్చుటే ఏంటంట? ధర్మశాస్త్రమును నెరవేర్చడమే, దేవుని గ్రంథాన్ని నెరవేర్చడమే. ఏం చేస్తే? పొరుగు వారిని ప్రేమించడం. ప్రేమిస్తే పొరుగు వారిని ప్రేమించడం. పొరుగు వారి పట్ల ఆయన చెప్పిన మాట, నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. 4వ మాట ఏం చెప్పాను ఇందులో? చివరికి శత్రువును ప్రేమించువాడే దైవ గుణంబు కలిగినవాడు. దైవ గుణంబు కలిగినవాడు శత్రువును ప్రేమించువాడు. దేవుని గుణం, దేవుని లక్షణం, దేవుని కుమారునిగా ఎప్పుడు ఎంచబడతావు? దేవుని కుమార్తెగా ఎప్పుడు ఎంచబడతావు? ఆయన జీన్స్ ఏవైతే ఉన్నాయో, యేసయ్యలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో, నీ శత్రువునైనా సరే ఎదురుగుండా ఉంటే, నీ శత్రువునైనా సరే నువ్వేం చేయాలా? విమర్శించడం కాదు, ద్వేషించడం కాదు, వ్యతిరేక భావాలు ప్రకటించడం కాదు, స్వార్థ పూరితమైన మాటలు మాట్లాడడం కాదు. నీవు దేవునిలో ఉన్న క్రైస్తవ విశ్వాసమైతే నీలో ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, నీ ప్రేమ కావాలంటే తప్పకుండా దైవ గుణంబు కలిగిన వాడువుగా శత్రువును కూడా ప్రేమించిన ప్రేమ దేవుని లక్షణం కదా. ఆయన సిలువలో ఆయన మాట్లాడిన మాటలో ఆయనను బాధిస్తున్నా, ఆయనను గేలి చేస్తున్నా, ఆయనను ఎగతాళి చేస్తున్నా, ఆయనను ఎన్ని బాధలకు గురి చేసినా ఆయన సిలువలో పలికిన మాట ప్రేమ మాట. వీరేం చేయుచున్నారో వీరెరుగరు అని వారి కొరకు ఆయన అడ్డుగా నిలబడిన ప్రేమ. ఆయనది అపారమైన, శాశ్వతమైన, ఎడతెగనటువంటి ప్రేమ, అనంతమైన ప్రేమ, ఈ లోకాన్ని ప్రేమించిన ప్రేమ. స్టెఫెను ఆయనను వెంబడించినట్లే ఇందాక చెప్పిన మాట, ప్రభువా ఈ పాపము వీరి మీద, ఆయనను గేలి చేస్తున్న వారిని కూడా ప్రేమించిన ప్రేమ, శత్రువులను కూడా ప్రేమించిన ప్రేమ. స్టెఫెను ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. యేసయ్య ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. నీ ప్రేమ దొంగ ప్రేమ, మాటలకే పరిమితమయ్యే ప్రేమ. మన ప్రేమ నటించే ప్రేమ. నీ ప్రేమ నటనలో చాలామందికి తెలియదు, కానీ చాలామంది గమనించడం లేదు. కానీ నీ ప్రేమను ఎవరు గమనిస్తున్నారు తెలుసా? యేసయ్య నీ ప్రేమను గమనిస్తున్నాడు. యేసయ్య నీ దొంగ ప్రేమను ఆయన పసికట్టగలడు. ఆయన చూచేది పై రూపం కాదు, లోపల మ్యాటరే చూస్తాడు. హృదయాన్నే గమనిస్తాడు. కాబట్టి ఈరోజు అంశం ఏమిటి? పరిపూర్ణత.
పరిపూర్ణత. నీ ఉపవాసములో పరిపూర్ణత ఉందా? నీ ఆనందములో పరిపూర్ణత ఉందా? నీ ప్రేమలో పరిపూర్ణత ఉందా? ఉపవాసము కడుపు మార్చుకుంటూ, దప్పిక కూడా తీర్చుకోకుండా, ఉమ్మును కూడా మింగకుండా కటిక ఉపవాసము చేస్తున్నానని నీవు అనుకుంటూ చాలా విషయాల్లో అన్యాయాలు చేస్తూ ఉంటుంటే నీ ఉపవాసాన్ని ఆయన చూడడు, నీ ఉపవాసాన్ని ఆయన లక్ష్యము చేయడు. నీతిగా సమాధానముగా పరిశుద్ధాత్మను నీవు పొందుకోకుండా ఎన్నెన్నో విషయాల్లో నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుంటుంటే, ప్రకటన గ్రంథంలో చెప్పేటటువంటి ఒక మాట, నీవు ధనవంతుడవు, నీవు ధనాభివృద్ధి చేసి ఉన్నావు అని నీవు అనుకుంటున్నావు. కానీ నీకు వస్త్రమే లేదు, కానీ నీకు ధనమే లేదు, నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు. కానీ పైకేం చెప్పుకుంటున్నావు? నేను చాలా ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నావు. కానీ నీ పరిస్థితి ఏంటో నీకు తెలియడం లేదు. నీ ఆనందం, దేవునిలో ఆనందం ఉండాలంటే నీతిగా సమాధానముగా పరిశుద్ధాత్మను కలిగి. మూడవది ప్రేమ. ఈ ప్రేమ పరిపూర్ణత సాధించాలంటే దైవాన్ని ప్రేమించాలి. ఈ ప్రేమ పరిపూర్ణత ప్రేమించాలంటే సహోదరుని, పొరుగువారిని, చివరికి శత్రువును కూడా ప్రేమిస్తే నీ ప్రేమ పరిపూర్ణ ప్రేమ. అట్టి పరిపూర్ణమైన ప్రేమగాను, పరిపూర్ణమైన ఆనందముగాను, పరిపూర్ణమైన ఉపవాసముగాను మన ఆధ్యాత్మికమైన జీవితం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము తోడయుండునుగాక. ఆమేన్.